వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. చూడండి, సిర్రాకు తాలింపు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ సిర్రాకు తాలింపు రోటీలో అయినా రైస్లో అయినా చాలా బాగుంటుంది. తయారీ విధానం చూద్దాం. సిర్రాకు తీసుకొని ఒలుచుకొని ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. పెనం పెట్టి ఆయిల్ వేయాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఎర్రగడ్డలు కాస్త కలర్ చేంజ్ కావాలి. ఇలా ఎర్రగడ్డలు కాస్త కలర్ చేంజ్ కావాలి. చూడండి, ఇలా చేంజ్ అయ్యాక సిర్రాకు వేసుకోవాలి. కడిగి వేసిన నీళ్ళే సరిపోతాయి. నీళ్ళల్లో కడిగేసాం కదా, ఆకుతో పాటు వస్తాయి నీళ్ళు. ఈ నీళ్ళన్నీ ఇమిడిపోయేట్టుగా వేయించుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. చూడండి, ఈ నీళ్ళు అయితే ఇమిడిపోవాలి, కాస్త వేగాలి. రుచికి సరిపడా చూడండి సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి. నీళ్ళైతే దగ్గర పడ్డాయి, మిరిపోతున్నాయి. కాస్త వేగాలి. ఈ ఆకు మంట అయితే ఫ్లేమ్లోనే పెట్టాలి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి, వేగాలకే ఆకైతే కొంచెం అయిపోతుంది. అయితే ఆల్మోస్ట్ ఎండిపోతున్నాయి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. కాస్త వేగాలి. నీళ్ళన్నీ మిరిపోయాయి. శనగగింజల పొడి చల్లుకోవాలి. ఇలా కాస్త కలిదిప్పుకోవాలి. రైస్ లేకైనా రోటీ లేకైనా చాలా బాగుంటుంది. ఈ ఆకు స్నాక్స్ మాదిరి తినేదానికి కూడా బాగుంటుంది. చూడండి, చాలా సింపుల్గా అయిపోయింది. ఈ ఆకు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఎప్పుడైనా సరే కాడలు కూడా వేసేయాలి, ఎక్కువగా వేగిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి.